మనం చేస్తున్నాం. సభకు అధ్యక్షత వహిస్తున్న మాజీ శాసనసభ్యులు సంగయాన ఉన్నారు, రాష్ట్ర మహిళా నాయకురాలు పర్వీన్ రాజ్ గారికి, సంబల్లపల్ల అన్ని మండలాధ్యక్షులకు, క్లస్టర్లకు, యూనిట్ బూత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ శుభాభినందనలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ సభకు హాజరైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, మహిళలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దాదాపు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. దానికంటే ముందు అందరూ చెప్పారు, మీకు అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు మన నాయకుడు ఎంత మంచి పరిపాలన అందిస్తారో. అలాంటి నాయకుడికి ఇంకా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. అలాగే 12 సంవత్సరాలు అప్రతిహతంగా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రధానమంత్రిగా చేస్తున్న నరేంద్ర మోడీ గారు తోడున్నారు. వీళ్ళందరూ కలిసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని 2 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేసింది, ఎలాంటి అభివృద్ధి చేసింది, ప్రతి సంక్షేమ పథకము ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి, ప్రతి గడపకు లబ్ధి పొందని మనిషి అనేవాడు లేకుండా ఈరోజు పరిపాలన సాగుతుంది. దీనికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎంతో కొత్త రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి దిశగా తీసుకువెళ్తే, మాకొక్కసారి అవకాశం కల్పించండి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏమో చేసేస్తాం, మీ జీవితాలంతా ఏమో చేసేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ రోజు ప్రజలు పొరపాటు పడినా కూడా ఆ రోజు వాళ్ళు తీసుకునే నిర్ణయంతో 150 పైగా సీట్లతో వైసీపీని అధికారంలో కూర్చోబెట్టారు. ప్రజలు వాళ్ళ భవిష్యత్ కోసం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఆ రోజు వాళ్ళు చేసిన పని, మొట్టమొదటి పని విజయవాడలో ప్రజావేదికను కూల్చడంతో స్టార్ట్ చేశారు వాళ్ళ విధ్వంసాన్ని. నిజంగా మర్చిపోకూడదు మీరంతా. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి గురించి, ఒక పరిపాలనా దక్షుడి గురించి తెలుసుకోవాలంటే ఇంతకుముందు పనిచేసి ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టిన వైసీపీ పార్టీ నాయకుల గురించి కానీ, వాళ్ళ పార్టీ అధ్యక్షులకు కానీ మీ అందరూ తెలుసుకోవాలి. నిజంగా 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు సృష్టించిన విధ్వంసం ఎంతంటే, మళ్ళీ కోరుకుంటున్న ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 2019 వరకు భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కంటే విడిపోయిన తర్వాత బాగా అభివృద్ధి పదంలోకి తీసుకుపోతున్న ఆంధ్ర రాష్ట్రాన్ని గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం మహాపాతాళానికి తొక్కేసింది. తొక్కడం పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను వాళ్ళు పెట్టిన ఇబ్బంది వర్ణనాతీతం. నిజంగా ఇంకో రాజకీయ పార్టీ ఏదైనా ఉండింటే కనుమరుగు అయిపోయిందేమో, కానీ ఇక్కడ ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో మన అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ, మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పనిచేస్తున్న పార్టీ, లోకేష్ బాబు గారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్న కార్యకర్తలు నిర్వహిస్తున్న పార్టీ. అలాంటి పార్టీ కార్యకర్తలు నిజంగా ఎలా పోరాడారంటే, ఎంతమంది మీద కేసులు, ఎంతమంది జైలు జీవితాలు, చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళను కూడా జైళ్లలో
50 రోజులు 90 రోజులు మీ తమ్మలపల్లి నియోజకవర్గంలో ఎక్కువ మంది బాధితులు ఉన్నారు. వాళ్ళంతా జైళ్ళల్లో గడిపిన రోజులు. అలా ఇబ్బంది పెట్టి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి సంజీవని మీద కూడా ఎంత దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు 1978లో రాజకీయ ప్రవేశం చేసి 40 ఏళ్ళు రాజకీయం చేసి 14 సంవత్సరాలు ఆ రోజుకి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అనరాని మాటలని అసెంబ్లీలో కంటతడి పెట్టించారు. అయినా వెనకడుగు వేయలేదు. ప్రజల కోసం ఆయన అసెంబ్లీకి రాకపోయినా ఆ రోజు ప్రజల కోసం పోరాడాడు. అది చాలదన్నట్లు మళ్ళీ 53 రోజులు చంద్రబాబు నాయుడిని 73 ఏళ్ల వయసులో 53 రోజులు జైల్లో చాలా కఠినమైన రూమ్ లో, ఆఖరికి బాత్రూమ్ సౌకర్యం కూడా తిరగలేని రూమ్ లో ఆయన ఇబ్బంది పెట్టారు. లోకేష్ బాబును అరెస్ట్ చేయాలని చూశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అవహేళన చేశారు. లోకేష్ బాబుని ఎంత అవహేళన చేశారంటే సినిమాలో కూడా తీశారు లోకేష్ బాబు గారి మీద. అంత అవమానాలు భరించి కూడా ఆ రోజు పార్టీని తిరిగి అధికారంలో తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో నిజంగా ఒక యుద్ధమే చేశారు. అయినా కూడా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా నాయకులు అక్కడక్కడ ఎన్నిక తగ్గారేమో కానీ కార్యకర్తలు ముందొచ్చి పార్టీని నడిపించారు. ఎందుకంటే ఇదే అన్నమయ్య జిల్లాలో, అప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పసుపు జాతి వేస్తున్నందుకు, సైకిల్ యాత్ర చేస్తున్నందుకు శక్తిపించి నడి రోడ్డు మీద కార్యకర్తలు తిప్పారు, జైల్లో పెట్టించారు. ఇన్ని ఇబ్బందులు పడిన తర్వాత ఇవన్నీ గమనించిన ప్రజలు 2024లో నిజంగానే వాళ్ళు ఆలోచన చేశారు. నిజంగా ఇలాంటి రాక్షస పాలన ఉంటే మనం కాదు, మనకు పుట్టిన పిల్లలు కానీ భవిష్యత్ తరాలు కానీ పూర్తిగా నాశనం అయిపోతాయి, నిర్వీర్యం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయికి వచ్చేస్తుంది. ఇంతకుముందు బీహార్ ఆ పక్క ఎప్పుడో ఆ దౌర్జన్యాలు చూసాం. మళ్ళీ 2019, 2024 వరకు ఇలాంటి పరిపాలన చూసామని ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు జైలులో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఓట్ల చీలక జరగకూడదని జైలుకు వెళ్ళి జైలు బయటకు వచ్చిన తర్వాత ఈసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుబడి ఈ రాక్షస పాలనకు చర్మగీతం పాడతామని చెప్పి బయటకు వచ్చి ధైర్యంగా చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పాల్పడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరూ కలుసుకున్న తర్వాత మనకు బీజేపీ నరేంద్ర మోడీ గారు 12 ఏళ్ల ప్రత్యేకంగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న రాష్ట్రంలో ఈ విధ్వంసాల పాలన అంతమొందించాలని బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమితో ఎలక్షన్స్ పోతే 175 స్థానాల్లో పోటీ చేస్తే ఆ రాక్షస పార్టీకి వచ్చిన సీట్లు ఏంటంటే 11 సీట్లు. దానిలో కూడా ఆ 11 సీట్లలో కూడా అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయిన ఒక 4-5 సీట్లు కూడా ఉన్నాయి. అత్యధిక మెజార్టీతో గెలిచిన కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేసిందో మీ అందరికీ తెలియాలి. నిజంగా ఇన్ని కోట్ల రూపాయల ఒక్క వృద్ధాప్య పింఛన్లు 2,000 నుంచి 3,000 చేసేదానికి వాళ్ళకు 5 సంవత్సరాల టైం పట్టింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాకడానికి 3,000 నుంచి 4,000 చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఎన్నో సూపర్ 6 పథకాలు అమలు చేశారు. ఈరోజు రాయలసీమలో నిజంగా రతనాలసీమగా మార్చడానికి హంపి నివాస సుజలస్రవంతి నీళ్లను మన శివరాత్రిలో ఉన్న కుప్పం నియోజకవర్గంలోకి తీసుకెళ్తున్నారు. ఎంతో దుర్భిక్షమైన ఈ రాయలసీమలో ప్రతి గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు కూడా ప్రభుత్వం పనిచేస్తుంది. 1,00,000 కోట్లతో రాయలసీమ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాబోయే కాలంలో నిజంగా భవిష్యత్ తరాలు బాగుండాలన్నా మన రాయలసీమలో వ్యవసాయం కూడా నీటి లభ్యత తక్కువగా ఉన్న కారణంగా
మనకు పూర్తి నీటి సౌకర్యం కల్పించారు. పారిశ్రామిక అభివృద్ధి చేసేదానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎంతో ఉపయోగపడుతుంది. ఎన్నో పరిశ్రమలు తిరుపతి దగ్గరికి తీసుకొచ్చారు. అలాగే అనంతపురంలో కియా పరిశ్రమ స్థాపించారు. అలాగే పుట్టపర్తి నియోజకవర్గంలో మనకి ఉత్తమ విమానాలు తయారు చేసే 1,00,000 కోట్ల పెట్టుబడితో దగ్గర ఇప్పుడు 16-17 కోట్ల పెట్టుబడితో యుద్ధ విమానాలు తయారు చేసే పరిశ్రమలు స్థాపిస్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కూడా మన రాయలసీమ పిలుస్తున్నారు. మన వాతావరణానికి అనుగుణంగా మనకు పారిశ్రామిక అభివృద్ధి చేస్తున్న తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో గురించి మీరు గ్రామాల్లో నాయకులందరూ పార్టీ చేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించాలి. ఈ 2 సంవత్సరాల్లో మనం సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలి. రాబోయే 3 సంవత్సరాలలో మనం ఇంకా చేసుకునే అభివృద్ధిని కూడా ప్రజలకు వివరించి మన కూటమి ప్రభుత్వం ఇంకా చాలా రోజులు 15-20 ఏళ్ళు పరిపాలన చేస్తే రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుంది, మన పిల్లలకు భవిష్యత్తు ఎంత బాగుంటుంది. ఈ రోజు తాత్కాలిక పథకాలు ఇచ్చి పబ్బం గడుపుతున్న వైసీపీ పార్టీ కాదు, మన పిల్లల భవిష్యత్ కోసం వాళ్ళ జీవితాల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఇవన్నీ ఆలోచన చేయండి. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ప్రతి ఎలక్షన్లలో మనం కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారికి మనం ఎంత మద్దతు ఇస్తే మనకు ఆంధ్రప్రదేశ్ను అంత అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్తారు. అలాగే తంబలపల్లి నియోజకవర్గంలో గత 2 సంవత్సరాలుగా జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు. రాబోయే కాలంలో మంచిగా తంబలపల్లిని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయే నాయకులను అందరినీ మీకు ఇస్తారు. స్థానిక సంస్థల్లో నిజంగా 2019 నుంచి 24 వరకు ఇబ్బంది పడిన వారిని, అప్పుడు పోటీ చేసిన వారిని అందరినీ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల్లో వాళ్ళకి ప్రోత్సహిస్తారు. మీ అందరికీ మంచి భవిష్యత్తు రాజకీయంగా మీరు మీ గ్రామాల్లో ప్రజలకు సేవ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. మీకు ఈసారి తప్పకుండా తంబలపల్లిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే విధంగా, రాజపేట పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే విధంగా మేమందరం పనిచేస్తాం. మీకు అండగా ఉంటాం. ఖచ్చితంగా ఈ నియోజక అభివృద్ధికి, మన పార్లమెంట్ అభివృద్ధికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరంతా సహాయ సహకారాలు అందించాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే కాలంలో తంబలపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఇంకా ఇలాంటి సభలు ఎన్నో పెట్టుకొని నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. చనిపోయిన వాళ్ళను, లేని వాళ్ళను, కొత్తగా ఓటర్ లిస్ట్లో పేరు రాయించుకునే వాళ్ళను, వీటన్నింటినీ వెరిఫికేషన్ చేసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. మీకు అందరికీ తెలుసు ఓటు ఎంత బలమైనదో. మొన్ననే రీసెంట్గా తమిళనాడు ఎలక్షన్ జరిగాయి. ఒక ఎమ్మెల్యే 1 ఓటుతో గెలిచాడు, ఒక ఎమ్మెల్యే 1 ఓటుతో ఓడిపోయాడు. అంత బలమైన మీ వారిని చట్టసభల్లో వినిపించాలంటే ఖచ్చితంగా మనకు ఆ ఓట్ హక్కు ఉండాలి. ప్రజల దగ్గర ఉండే ఆయుధం ఏదైనా ఉంది అంటే అది ఓటు ఒక్కటే. ఎంత పెద్ద మనిషిని విరవీనా, ఎంత పెద్ద రోడ్డు అని మీ మీద దౌర్జన్యం చేసినా మీరు చెప్పే సమాధానం ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఓటుతోనే చెప్పగలం. అలాంటి ఓటు నిజంగా మనకు సంబంధించిన, మన పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరికి ఓటు హక్కు లేదు, ఎవరికి ఓటు హక్కు కల్పించాలి. అలాగే మన ఓటును ఏమైనా కాజేసి ఆ ఓటును వాళ్ళు దొంగ ఓటుగా మార్చుకొని అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. పల్లెల్లో నివాసులు ఉంటారు, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో
పంచాయతీల్లో డబుల్ ఎంట్రీ ఓట్స్ ఉంటాయి, అవన్నీ వెళ్ళిపోతాయి. అలాగే మీకు పార్టీ నుంచి కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు, ప్రభుత్వం తరఫున బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ ఉంటారు. మన పార్టీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్ బిఎల్ఓతో కలిసి పనిచేస్తారు. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని సింపుల్గా మీకు ఏదన్నా మన ఓటు ఉందా లేదా, మన ఓటు ఉండేదానికి మనం ఎలా నిరూపించుకోవాలి, మనకు దానికి సంబంధించి ఎవరు మనకు సహాయ సహకారాలు అందిస్తారంటే మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఇన్ఛార్జ్ సమక్షంలో పనిచేసే బూత్ లెవెల్ ఏజెంట్, మీ గ్రామాల్లో ఉండే బూత్ లెవెల్ ఏజెంట్లకు మీరు చెప్తే మీ ఓటు ఉందా లేదా అనే విషయం వాళ్ళు క్లారిటీ ఇస్తారు. ఉన్నా కూడా మళ్ళీ మనం మన ఓటు నిరూపించుకోవాలి. మన పూర్వీకులు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మనకి ఈ ఓటు వచ్చిందని నిరూపించుకోవాలి. లేదు మన పూర్వీకులు లేదు, మన పక్క ఊరి నుంచి ఇక్కడికి వచ్చాము, పక్క రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చాము, ఉద్యోగం పని మీద వచ్చాం, ఉపాధి పని మీద ఇక్కడికి వచ్చాం, వస్తే మనం ఈ ఊర్లో ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకొని ఓటుని ఇక్కడే ఉపయోగించుకోవాలని అనుకుంటే మనం ఖచ్చితంగా నిరూపించుకోవాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏవి మనం ఇక్కడ ఉన్నట్లు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, అక్కడ ఓటు ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి మార్చుకుంటాం, ఇలా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు దానికి బిఎల్ఏలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. చాలా తెలుగుదేశం పార్టీ చాలా దీని మీద కసరత్తు చేసి దీని మీద చాలా క్లాసులు ఏర్పాటు చేసి మీకు అందరికీ అవగాహన కల్పించడానికి మన బూత్ లెవెల్లో పూర్తిగా అవగాహన కల్పించడానికి నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మీకు ట్రైనర్ కూడా ఇప్పుడు వచ్చారు, మీకు క్లియర్ కట్గా అన్ని అవగాహన కల్పించే విధంగా చెప్తారు. ఇది చాలా మనకు ముఖ్యమైన, మనం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, ప్రజలకు ఎన్ని ఉపయోగకరమైన పనులు చేసినా మనం చేసిన వాళ్ళకు ఓటర్ లిస్టులో ఓటు ఉండాలి. అది చూసుకుంటే మీరు సర్పంచ్గా కానీ, ఎంపీటీసీగా కానీ, ఎంపీపీగా కానీ, జెడ్పీటీసీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ ఆ ఓట్లతోనే మనం చట్టసభల్లోకి పోగలుగుతాం, మనం నమ్ముకున్న ప్రజలకు ఏదైనా న్యాయం చేయగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త దీని మీద ఖచ్చితమైన అవగాహనతో మనకు పడే ఓట్లను కానీ ఖచ్చితంగా బిఎల్ఏ దృష్టికి, ఇన్ఛార్జ్ దృష్టికి, పార్టీ వాళ్ళ దృష్టికి తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఒక్క ఓటు మన ఓటును కాపాడుకోవాలి. అలాగే ఓటు హక్కు లేదని వాళ్ళు దొంగ ఓటు వేసుకొని మనకు వ్యతిరేకంగా ఓటు వేసే వాళ్ళని ఓటు తీయించే బాధ్యత కూడా మనం తీసుకోవాలి. ఇలాంటి కార్యక్రమం బాగా జరుగుతుంది. మళ్ళీ పూర్తిగా మనకు రాబోయే ఎలక్షన్లో కొత్త ఓటర్ లిస్టులతో మనకు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ చాలా సీరియస్గా తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రతి ఒక్కరికి, అలాగే మెయిన్ క్లస్టర్లకు కానీ, మండలాధ్యక్షులకు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు దీని మీద ప్రత్యేక దృష్టితో పనిచేయాలి. మాకు విజయవాడలో మొత్తం పార్టీ ప్రెసిడెంట్లకు, జోనల్ కోఆర్డినేటర్లకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు కూడా దీని మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలా మీ మండలాల్లో, మీ నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడమే కాదు, ఖచ్చితంగా దీని మీద వర్క్ చేయాలి. వర్క్ చేస్తే మన సార్ ఎలా పనిచేస్తారో మీ అందరికీ తెలిసేదా. ట్రైనర్లు వస్తున్నారు, మీకు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్లు ఉంటాయి, ప్రతి ఒక్కరిది ప్రతిరోజు డాటా తీసుకుంటారు. ప్రతి బూత్లో 1200 ఓట్లకి మించి ఉండకూడదనే ఒక నిబంధన ఉంది. ఇవన్నీ మీకు మన ట్రైనర్ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తాడు. ఖచ్చితంగా మీరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. తెలుగుదేశానికి పార్టీ ఓట్లను పెంచాలి. మనకు వ్యతిరేకంగా ఎవరైనా దొంగ ఓట్లు వేయించాలనే పథకం పని దొంగ ఓట్లు ఎక్కించుకొని ఉంటాం, అవన్నీ ఖచ్చితంగా తీయించాలి. దీని మీద మీరు అందరూ పనిచేస్తారని, ఇంకా నాయకులు ఉన్నారు, ట్రైనర్ ఉన్నాడు, మీకు అవగాహన కల్పిస్తాడు. ఖచ్చితంగా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే
తంబలపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవాలి అంటే మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ చేయాలి. ఇక్కడ గత 5 ఏళ్లలో ఎంత అధికార దుర్వినియోగం జరిగి ఓట్ల తీసుకున్న కాడి నుంచి ప్రతి ఒక్క దాంట్లో ఎంత అవినీతి జరిగిందో మీకు అందరికీ తెలుసు. అవన్నింటినీ మనం సరిదిద్దుకొని 2029లో మనం తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేయాలంటే ఈ కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతంగా చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.